వెల్కమ్ టు ఏవన్ తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం జాతరకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న మంత్రి సీతక్క. సమ్మక్క సారాలమ్మ గద్దెల అభివృద్ధిపై రేవంత్ ఫోకస్ చేశారన్న సీతక్క. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ. మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవమని వెల్లడి. మహిళలు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్న మంత్రి అనిత. మహిళా భద్రతా ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. నైపుణ్యాలతో మహిళల నాయకత్వానికి అనిత పిలుపు. మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధి అన్న అనిత. చంద్రబాబు రేవంత్ కలిసి లిఫ్ట్ నిలిపేశారన్న అవినాష్. లిఫ్ట్ ఆగడంతో రైతుల్లో ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్య. జగన్ తీసుకొచ్చిందే రాయలసీమ లిఫ్ట్ అని వెల్లడి. రాయలసీమకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తామన్న అవినాష్. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోవడానికి జగన్ కారణమన్న సవిత. అనుమతులు నిధులు లేకనే పనులు ఆగాయని వ్యాఖ్య. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. రాజకీయ ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టవద్దని వ్యాఖ్య. అసెంబ్లీ చర్చకు రాకుండా బీఆర్ఎస్ పారిపోయిందన్న ఎన్ఎం. తెలంగాణ భవన్ లో ప్రెజెంటేషన్ ఎందుకు అని ప్రశ్న. ప్రజాస్వామ్య వేదికను పక్కన పెట్టారని విమర్శ. బీఆర్ఎస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ ఇద్దరు బహిరంగంగానే విమర్శలు చేశారని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి చెప్పిన అంశాలు వాస్తవానికి భిన్నమని సభలో ప్రశ్నించారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరని, విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని సభాపతులే చెప్పడం గమనార్హమన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలకు మౌలిక సేవలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పాలకులు ప్రకటనలకై పరిమితమై క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహం తప్పదని ప్రతిపక్ష నేతలు హెచ్చరించారు. తీరును అసెంబ్లీని తయారు చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఈ ప్రజెంటేషన్ విషయంలో కూడా వింత 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 ఒక మార్పు కనపడ్డది. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజెంటేషన్ ఇస్తా అంటే ఇది విరుద్ధం, మన ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం, ఇది చట్టంలో ఎక్కడ లేదు, ఎంతమంది ఎప్పుడు చేయలేదు, ఇది చేయొద్దు, ఇది రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎన్నో ఎన్నో మాటలు చెప్పారు. అప్పుడు అన్నీ కూడా ప్రజెంటేషన్ ఇస్తే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆ రోజు లిఖితపూర్వక లేఖ ఇచ్చినారు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి జానారెడ్డి గారి సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చినారు. ఆ రోజు ప్రజెంటేషన్ ఇవ్వకూడదు అని, ఇస్తే చట్ట విరుద్ధం అని చెప్పేసి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇచ్చినారు. కానీ ఈరోజు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది చట్టానికి లోబడిగా లేదే, అది న్యాయం అయిపోయింది. మేము వద్దని చెప్పలేదు, ఖచ్చితంగా మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తాం, మేము కూడా ఉంటాం, సభలో ఉంటాం, మాట్లాడతామని స్పష్టంగా చెప్పిన దానిపైన ఎలాంటి మాట మాడకుండా దాటవేసే ధోరణితో మేము ఇవ్వమని చెప్పేసి ఒక ముండి వాదంతో ముందుకు పోయే ప్రయత్నం చేసినారు. ఇక్కడ కూడా వీళ్ళు మాత్రం భయపడుతున్నారు. ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి బడ్జెట్ సమావేశాల్లో కానివ్వండి, వైట్ పేపర్ రిలీజ్ చేసే చాలా సందర్భాల్లో, ఆ సందర్భంలో కానివ్వండి, ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వం తోక ముడుచుకొని పోయింది. చర్చ జరిగినప్పుడు ఎప్పుడు కూడా తోక ముడుచుకొని పోయింది, భయపడి వెళ్ళిపోయినారు. మరి ఈ సందర్భంలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీరికి అవకాశం ఇస్తే మళ్ళీ మమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి ఉద్దేశంతో భయపడి మాకు ఇవ్వకుండా మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు దుర్భుషలాడి మరీ స్పీకర్ గారు వేదికపై వారి స్థానంలో ఉండి కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఏమంటే నేను మీకు ఆ మైక్ ఏనని చెప్పేసి ఓపెన్గా బాహాడంగా అన్న తీరుని తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలందరూ చూసే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సభలంతా కూడా, ఈ జరిగిన శాసనసభ అంతా కూడా 5 రోజులంతా కూడా కేసీఆర్ గారు సెంట్రిక్గానే జరిగింది. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో మంత్రులకు ఒకరి మీద ఒకరు నమ్మకం ఉందో, ఒకరి మీద ఒకరు కాన్ఫిడెన్స్ ఉందో, అసలు ఒకరొకరు వాళ్ళకి అసలు ఉందో లేదో తెలియదు. కానీ కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం అందరూ ఒకటవుతారు. ఆయన నాకు తెలిసి ఒకరికొకరు మంత్రులకి సయ్యద్దు లేదు, ఏం లేదు. కానీ కేసీఆర్ గారిని చూపెట్టి ముఖ్యమంత్రి గారు తన బండి నడిపించుకుంటూ ముందు పోతుంటే స్పష్టంగా కనపడుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కలిసి నిలిపివేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఆందోళన పెరిగిపోయిందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే సమావేశాలు వెళ్లామని, కానీ అక్కడ సమస్యలు వినకుండా ఎదురుదాడి చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా
నీటిని తరలిస్తుంటే దానికి ఎదురుగా వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ వ్యవసాయం నిలబడిందని గుర్తు చేశారు. రాయలసీమ రైతులకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. అభద్రతాభావము ఆందోళన ఉన్నాయి. రైతుల అభద్రతాభావము, రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు. ఫ్లడ్ డేస్ దాదాపు 180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతూ ఉన్నారు. మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు, మనకు అలొకేషన్ చేయబడ్డ 111 టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తారో తెలంగాణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసి వాళ్ళ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఏ రకంగా ముబ్బడిగా కట్టి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం చేశారో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీళ్లు 800 అడుగుల్లోనే రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకొని తద్వారా మన ప్రాంత రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ ను, మన ప్రాంత వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో దాదాపు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపు 950 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు కూడా చేయడం జరిగింది. మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్ లో అడిగింది ఒకటే, మీరేం చేసినారు అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు. మేము ఒకటే చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము ఈ పునాదిరా వేసిన తర్వాత 950 కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము, ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి, ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరపున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు. చంద్రబాబు నాయుడుకు ప్రజల కంటే స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్ఆర్సీపీ నేత నరేన్ రామోజన్ రెడ్డి విమర్శించారు. ఎరువుల నుంచి రైతు భరోసా వరకు ఏ పథకం సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రజలు స్పందించడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం పంట నష్టాలు, ఎరువుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రైతు సమస్యలపై నిర్లక్ష్యం కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని నరేన్ రామోజన్ రెడ్డి హెచ్చరించారు. ఒకవేళ పంట నష్టపోతే దానికి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఎప్పుడన్నా కానీ ఇచ్చినారంటే 6 నెలలకు 8 నెలలకు ఇస్తారు. అంటే నీకు గాయం తగిలింది ఎప్పుడు, నువ్వు కట్టుకట్టలేదు ఎప్పుడు. అది ఈ కూటమి ప్రభుత్వం. దయచేసి ప్రజలు కూడా గమనించండి అని చెప్పి తెలియజేసుకుంటూ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని మంత్రి సవిత విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అవసరమైన అనుమతులు, నిధుల వ్యవస్థీకరణ చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులను పునఃసమీక్ష చేస్తున్నామని చెప్పారు. రాజకీయ ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. రాయలసీమకు న్యాయం చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని మంత్రి సబిత స్పష్టం చేశారు. కానీ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ బాధ్యత కానీ నిబద్ధత కానీ ఉంటే మరి ఈరోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతుంది. వాళ్ళు విని జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు, సలహాలు, అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా. మరి అది మాట్లాడాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు.
క్లారిటీగా ఉంది. 2,745 కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. మరి 2020లోనే ఆగిపోయింది. మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము. అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు. మీరు చేసేకి చేత కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారం చేస్తున్నారు. క్లారిటీగా మేము చెప్తున్నాం. అవినాష్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించినా, లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో జరిగిన ఓఎన్జీసీ బ్లో అవుట్ ఘటనపై కలెక్టర్ మహేష్ కుమార్ తాజా సమాచారం ఇచ్చారు. మొదటి రోజుతో పోలిస్తే మంటల తీవ్రత కొంతమేర తగ్గిందని తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అగ్నిమాపక చర్యలు కొనసాగుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపారు. నిపుణుల సహకారంతో పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోనికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సో ఆల్రెడీ బ్రీఫ్ చేశాము రిగార్డింగ్ ద ఇష్యూ. అందరికీ తెలుసు, ఎస్టర్డే ఈవినింగ్ కి ఎవ్రీథింగ్ వాస్ కంట్రోల్డ్. 4 విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆ 4 విలేజెస్ లో ఉన్న ప్రజలందరికీ కూడా దే హావ్ గాన్ బ్యాక్ టు దేర్ హోమ్స్ అండ్ నార్మల్సీ రిస్టోర్ అయింది. ఆ లోకల్ పబ్లిక్ అందరికి కూడా మాట్లాడడం జరిగింది. రైట్ నో అయితే దెర్ ఇస్ నో ఇష్యూ, పీస్ఫుల్ గా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ నెంబర్స్ లో పాడైపోయాయి, ఎన్ని ఎకరాల్లో పాడైపోయింది, సో అక్కడ రీస్టోరేషన్ డ్యామేజెస్ ఏమేమి జరిగాయి, ఏమేమి రోడ్లు వేసాము, ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాము, సో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ జరుగుతుందండి రైట్ నౌ. సో ఫ్రమ్ ద ఓఎన్జీసీ అథారిటీస్ చెప్పడం ఏంటంటే రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 to 5 పంప్స్ ఆపరేట్ చేసి అక్కడ టెంపరేచర్స్ అన్ని రెడ్యూస్ చేసి ఆ వెల్ కి 10 to 15 మీటర్స్ రేడియస్ లో ఇప్పుడు వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నారు. సజ్ దట్ ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనేది క్వైరీ. ఈ నెల 18, 19 తేదీల్లో మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరగనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. సమ్మక్క సారాలమ్మ గద్దెల పునరుద్ధరణకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. సమ్మక్క సారాలమ్మ కేవలం ఆదివాసులకే కాదు, కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమని పేర్కొన్నారు. జాతర ఏర్పాట్లన్నీ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తున్నామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అందరూ సహకరించడంతో జాతర విజయవంతంగా ముందుకెళ్తోందని తెలిపారు. భక్తుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. మేడారం జాతర తెలంగాణ సంస్కృతి, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మరి జాతరతో పాటు ఇప్పుడు మనం ఎంచుకున్నది గద్దెల పునరుద్ధరణ, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ. సో ఈ పనులు కూడా ఇప్పుడే ఉండడంతో వాటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వారు మానిటరింగ్ చేయడం, మరి గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడానికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీనన్న గారికి కూడా బాధ్యతలు ఇవ్వడం, వారు కూడా చక్కచక్క వారి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తూ మరి 18వ తారీఖు నాడు మరి నూతనంగా ఏదైతే నిర్మాణం చేపట్టినామో ఆ యొక్క ప్రాంగణము పునరుద్ధరణ ఓపెనింగ్ కార్యక్రమానికి 18వ నాడు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అక్కడే బస చేస్తారు మేడారంలో. కాబట్టి మిమ్మల్ని మన ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా 19వ తారీఖు నాడు ఉదయమే మరి 7-8 గంటల మధ్యనే ముహూర్తానికి మరి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబానికి చెందిన నాయకుడని, ఆయనపై అనుచిత భాష వాడడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వరుస ఎన్నికల ఓటములతో కేటీఆర్ అసహనం పరాకాష్ఠకు చేరిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా దిగజారుడు మాటలు ఉపయోగించడం తగదన్నారు. రాహుల్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కేటీఆర్ గొప్పవాడు కాలేడని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భాషకు, ప్రవర్తనకు హద్దులు ఉంటాయని గుర్తు చేశారు. నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల్లో చిచ్చు పెట్టే వ్యాఖ్యలు మానుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం
ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని, మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు, జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా, ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు, మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మంచిది కాదు కేటీఆర్ గారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మహిళలు ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పిలుపునిచ్చారు. మహిళలు విద్యార్థులను ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం మహిళా భద్రత, విద్య, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మహిళలు స్వయం ఆధారితంగా మారైతే కుటుంబాలు, సమాజం బలపడతాయని చెప్పారు. చదువు, నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళలు నాయకత్వ స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, చట్టపరమైన రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. ఉద్యోగం చేయాలి అనుకుంటాం, కానీ నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కి ఈరోజు మహిళలు రావాలి అన్నది ఈ తరుణి తరంగాల తాలూకా ఒక థీమ్ కింద మనం అందరం కూడా పెట్టుకునే పరిస్థితి రావాలి. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి. మహిళా క్రికెట్ చూసే వాళ్ళే ఉండేవారు కాదు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రపంచం మొత్తం ఒక్కసారి మహిళా క్రికెట్ వైపు చూసి, దట్టు ఇండియా వైపు చూసి, ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూసే పరిస్థితిలో ఒక ఆడపిల్ల తీసుకొచ్చింది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, నెక్స్ట్ మన మీద మనకున్న గౌరవం, మన మీద మనకున్న ఇష్టం, మన మీద మనకున్న ప్రేమ, అదే రేపు పొద్దున మిమ్మల్ని నడిపించేది. అంతే తప్పించి ఎవరి గురించో మనం చేస్తే అక్కడతో కట్ అవుతుంది. వాళ్ళు కనుక నో అన్నారంటే అక్కడతో కట్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అదే చేశారు. కొత్త పెన్షన్ల మంజూరుపై వచ్చిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. 18 నెలలు గడిచినా ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేకపోయారన్న ప్రశ్నకు ఇది ఒక ప్రక్రియ అని తెలిపారు. అందరికీ ఒకేసారి పెన్షన్లు ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఆర్థిక పరిమితులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరేజు వేసుకుని దశల వారీగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుకుంటూ అర్హులైన వారందరికీ న్యాయం చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని, తక్షణ నిర్ణయాల కంటే స్థిరమైన వ్యవస్థ ఏర్పాటే లక్ష్యమన్నారు. పెన్షన్ల విషయంలో రాజకీయ ఆరోపణలకు తావు లేదని, వాస్తవ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని లోకేష్ సూచించారు. 15,000 రూపాయలు ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మేము అందిస్తున్నాం తల్లి. అర్హులందరికీ ఒక పద్ధతి ప్రకారం పెన్షన్స్ ఒక అమ్మా, ఇట్ ఈస్ అ ప్రాసెస్. యూ నీడ్ టు అలౌ మీ టు డూ మై ప్రాసెస్. అంతేగాని అందరికి ఒకే తోరు చేయాలంటే కూడా మాకు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మేము అన్ని బేరీ చేసుకుని చేయాలమ్మా. వీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. వన్ సెకండ్ అమ్మా, మీ 1 సెకండ్. చంద్రబాబు ప్రభుత్వం గాయమైన తరువాత చాలా ఆలస్యంగా కట్టుతున్నట్టుగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నేత నరేన్ రామోజులరెడ్డి విమర్శించారు. ఎప్పుడో ఉల్లి రైతులు నష్టపోతే ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఆగస్టులో పంట నష్టం జరిగితే జనవరిలో పరిహారం ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 21 రోజుల్లోనే రైతులకు పరిహారం అందించామని గుర్తు చేశారు. పంట బీమా ప్రీమియంను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి తమ పార్టీ ఆందోళనల ద్వారా కనువిప్పు కలిగించిందన్నారు. రైతు సంక్షేమం పేరుతో ఈ ప్రభుత్వం విఫలమైందని నరేన్ రామాంజనరెడ్డి వ్యాఖ్యానించారు. పంటేమో బ్రహ్మాండంగా వచ్చింది, ధర ఏమో లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏవి ప్రకటించుకోకుండా గమ్మన ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వారి నిర్ణయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా అంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి అట్లా రాష్ట్ర స్థాయిలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా కుంభకర్ణుల మాదిరి కూటమి ప్రభుత్వం పడుకొని ఉంటే వారికి కనువిప్పుగా, లేకపోతే వారికి నిద్రలేపే కార్యక్రమం చేయడం జరిగింది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో కేవలం కర్నూలులో ఉల్లి రైతులకు మాత్రమే వాళ్ళకు 1200 మన క్వింటాలకు 1200తో కొంటామని చెప్పారు, కానీ కడప జిల్లా గురించి ఊసే లేదు. కడప జిల్లాకు కూడా దాంట్లో జాయిన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు, ఉల్లి రైతులు అని చెప్పేసి సెప్టెంబర్ 9వ తారీఖున ర్యాలీ కార్యక్రమాలు కావచ్చు, అక్టోబర్ 10వ తారీఖున కలెక్టర్ గారికి కలిసి నివేదించడం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కడపలో కూడా చాలా వరకు రైతులు నష్టపోయారు అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిద్రలేచి వీరికి కూడా డబ్బులు ఇస్తాము, అంటే కడప రైతులకు కూడా డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆగస్టులో ఏమని చెప్పడం జరిగిందంటే క్వింటాలకు 1200 రూపాయలు చొప్పున
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పింది. కొనుగోలు చేస్తామని చెప్పి మన కమలాపురం మార్కెట్ యార్డులో కూడా కౌంటర్ ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసిన కొన్ని రోజులకే మూసేసినారు. ఎందుకు మూసేసినారంటే ఇప్పుడు వీరు నష్టపరిహారం కట్టించింది 64,000 ఎకరాలకు నష్టపరిహారం కట్టించినారు. ఒక్కొక్క ఎకరాకు 20,000తో అంటే 128 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినారు. సో మామూలుగా అట్లా తీసుకున్నా కానీ 1,200 ఒక్కొక్క క్వింటాల్కి ఇస్తారంటే 64,000 ఎకరాలకు ఒకవేళ ఆ డబ్బుతో కన్నా వాళ్ళు చెల్లించింటే దగ్గర 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి. 600 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అప్పుడు దానికి కౌంటర్లన్నీ చుట్టేసేసి హెక్టార్కు 50,000 ఇస్తాం అంటే ఎకరాకు 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే ఎప్పుడన్నా కానీ మనకి ఎవరికైనా కానీ దెబ్బ తగిలితే ఇమీడియట్గా దానికి మందు పూస్తే కనీసం ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది ఆ దెబ్బ తగిలిన వ్యక్తికి. పంట నష్టమేమో జరిగింది ఆగస్టులో, డబ్బు ఇచ్చిందేమో చూస్తే జనవరిలో. అది కూడా కొద్దిమంది రైతులకే డబ్బులు చెల్లించడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే గతంలో ఇదే 2022-23 సీజన్లో ఖరీఫ్ సీజన్లో మన సేమ్ ఉల్లి పంట నష్టం జరిగితే అదే వియ్యనపల్లిలో 21 రోజులలో 4 కోట్ల పైచీలకు డబ్బులు ఒక వియ్యనపల్లి మండలానికే తెచ్చిచ్చినారు. ఇంకొకటి ఏమిటంటే జూన్లో వేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే జూన్లో ఉల్లి పంట సాగు చేసిన వారికి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది. జూలై నెలలో ఆగస్టు నెలలో వాళ్ళు ఒకవేళ పంట పెట్టుకోరంటే వాళ్లకు డబ్బులు రాలేదు, వారికి నష్టమే మిగిలింది. ఇప్పటికి కూడా యూరియా కావాలంటే 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనాలా, కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే బస్తాకు 400 నుంచి 500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనాలా. అన్నదాత సుఖీబాబా ఫస్ట్ సంవత్సరానికి పూర్తిగా ఎత్తేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు అనేవి పూర్తిగా నిర్వీర్యం కాబడ్డాయి. దాంట్లో ముందు గతంలో ఎరువులు పురుగు మందులు అన్నీ దొరికే పరిస్థితి ఉంటే ఈరోజు దాంట్లో సగం కంటే సగం పైన స్టాక్ దొరికే పరిస్థితి లేదు. అది ఈరోజు రైతుల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ. మరి నిన్న మంత్రి గారు అంటున్నారు ఈయన రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి. రైతు పక్షపాత అయితే మరి ఎన్ని పట్టించుకోకుండా ఏ రకంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందో దయచేసి రైతులు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం కింద ఇది 2016 ఫిబ్రవరి 18వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నీళ్ల విషయంలో తెలంగాణకు సీఎం అన్యాయం చేస్తున్నారంటూ అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సమావేశాలు పెట్టిన తర్వాత చర్చకు రాకుండా పారిపోయిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో చర్చకు రాకుండా తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వేదిక అయిన అసెంబ్లీని పక్కన పెట్టి ఇలా వ్యవహరించడం బాధ్యత రాహిత్యమన్నారు. నీటి సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే సభలో చర్చకు రావాలని సూచించారు. బీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇటువంటి రాజకీయాలు ఎక్కువ కాలం నడవవని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అర్హత లేదు ఆ స్థానానికి అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాళ్ళే ఛాలెంజ్ చేస్తారు. కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి తేల్చుకుందామంటారు, లెక్కలు చూద్దామంటారు. నీళ్ళ దోపిడీ జరిగింది, దాంట్లో గవర్నమెంట్ పాత్ర ఉంది, రేవంత్ రెడ్డి గారు ఏం పనిచేస్తలేరు అని అంటారు. తీరా మొత్తం కూడా సభలో రుజువులతో సహా పెట్టడానికి అధికార పక్షం నిర్ణయించుకుంటే సభలో మాట్లాడకుండా పోయి భవనంలో పవర్ ప్రజెంటేషన్ చేస్తా అంటారు. ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి విపరీతమైన ఆలోచన పద్ధతి మాకైతే అర్థం కావట్లే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడారం జాతరకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న మంత్రి సీతక్క. సమ్మక్క సారాలమ్మ గద్దెల అభివృద్ధిపై రేవంత్ ఫోకస్ చేశారన్న సీతక్క. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ. మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవమని వెల్లడి. మహిళలు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్న మంత్రి అనిత. మహిళా భద్రతా ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. నైపుణ్యాలతో మహిళల నాయకత్వానికి అనిత పిలుపు. మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధి అన్న అనిత. చంద్రబాబు రేవంత్ కలిసి లిఫ్ట్ నిలిపేశారన్న అవినాష్. లిఫ్ట్ ఆగడంతో రైతుల్లో ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్య. జగన్ తీసుకొచ్చిందే రాయలసీమ లిఫ్ట్ అని వెల్లడి. రాయలసీమకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తామన్న అవినాష్. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోవడానికి జగన్ కారణమన్న సవిత. అనుమతులు నిధులు లేకనే పనులు ఆగాయని వ్యాఖ్య. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. రాజకీయ ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టవద్దని వ్యాఖ్య. అసెంబ్లీ చర్చకు
రాకుండా బీఆర్ఎస్ పారిపోయిందన్న ఎన్ఎం. తెలంగాణ భవన్ లో ప్రెజెంటేషన్ ఎందుకు అని ప్రశ్న. ప్రజాస్వామ్య వేదికను పక్కన పెట్టారని విమర్శ. బీఆర్ఎస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.